కొరివి మండలం నల్లెల్ల గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రెంటాల వెంకన్న ప్రజల్లోకి వెళ్తున్నాడు. తమని గెలిపించమని ప్రజల్ని ఓటు అభ్యర్థిస్తున్నారు. వెంకన్న గారు చెప్పండి. గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ కొనసాగింది. ఆ ప్రభుత్వంలో ఇక్కడ కనీసం ఒక్క చిన్న పని కూడా చేయలేదు. ఇప్పుడు నేను ఈ గ్రామానికి ప్రభుత్వ పథకం ఏది వచ్చినా సరే ఇంతకుముందు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ పైసా పని చేయలేదు. 10 లక్షల నిధులు 30 లక్షల నిధులు వస్తే వాపసు పంపించారు. 40 లక్షల నిధులు వస్తే వాపసు పంపించారు. అది దాంట్లో వాళ్ళకు వర్గాలుగా విడిపోయి ఊరిని భ్రష్టు పట్టించారు. రేవంత్ రెడ్డి చేసే ప్రతి పథకం ప్రజలకు వచ్చింది, అందుతుంది, అందిస్తాం కూడా. ఇప్పటి నుంచి మేము అక్కలు కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఫ్రీ రేషన్ కావచ్చు, ఇంద్రమ్మ గృహాలు కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఫ్రీ కరెంటు, ప్రతి పథకం ఈ పథకాన్ని ప్రతి అక్క చెల్లెళ్లకు నేను అందిస్తానని ఈ అందరి తరపున నల్లెల్ల గ్రామం ప్రజలందరూ నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. నేను వాళ్ళందరికీ ఎల్లవేళలా ఇక్కడే ఉంటానని అందరికీ హామీ ఇస్తూ మీకు మీ ప్రత్యర్థికి తేడా ఇద్దరులో నా గత ఆయన వార్డు నంబర్గా చేసిండు. ఒక్కరికి అందుబాటులో లేకోకుండా వర్గాలుగా విడిపోయి ఊరిని ఏ పని చేయలేదు. నేను ఇక్కడే ఉండి ప్రజలలో ఉండి అందరికి అందుబాటులో ఉంటానని అందరికి ఈ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఏ పథకం వచ్చినా అక్క ఏ రాత్రి అయినా ఏ నైట్ అయినా ఏ పగలైనా సరే పిలవగానే మీ ఇంటి ముందు ఉంటానని అందరికి హామీ ఇస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. మీ అభ్యర్థి గెలుపు కోసం ఎలా కృషి చేయబోతున్నారు? 10 సంవత్సరాల కాడి నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు మన అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల కాంచి మేము చేసిన పనులు ఇండ్లు, ఇంద్రమ్మ ఇండ్లు 25 ఇండ్లు మనం ఈ ఊళ్ళో ఇచ్చినాం. పేదవాళ్ళకి అందరికి ఇచ్చేసినాం. ఇంకా రోడ్లు కూడా పోసినాం. రేషన్ కార్డులు 200 రేషన్ కార్డులు ఇచ్చినాం. సన్న బియ్యం ఇచ్చినాం. ఇంద్రమ్మ ఇండ్లు మొత్తం అందరికీ ఇచ్చినాం. రోడ్లు పోసినాం, సౌకర్యాలు కట్టినాం. అందుకొరకు మా అభ్యర్థిని గెలిపించుకోవడానికి మేము ముందు పడి రెంటాల వెంకన్నని గెలిపించుకోవడానికి అందరం కలిసి కంకణం కట్టుకొని ఈ ఊళ్ళో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని నా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. అభివృద్ధి కోసం ఏం హామీలు ఇచ్చారు మీకు? మా మంచి వ్యక్తిని చూసి మేము ఎన్నిక చేసుకున్నాం. అందువల్ల ఆయనతో పాటు మేము కూడా వార్డు నెంబర్లో ఉన్నాం కాబట్టి ఆయనకు తెలిసినా తెలియని అన్ని విధాలుగా తెలుసుకుంటూ ఆయన ముందుకు సహకరించుకుంటూ గ్రామం అభివృద్ధి చేయాలనే మా పథకంతో ముందుకు పోతున్నాం. ఇంకా చేస్తాం, చేయబోతాం. అన్ని ఎవరు డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు మా మీద నమ్మకంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇదే మా కాంగ్రెస్ పార్టీ నమ్మకం. చెప్పండి, మీ అభ్యర్థి గెలుపు కోసం ఎలా కృషి చేస్తారు మీరు? మా అభ్యర్థి గెలుపు కోసం గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అక్కలు, చెల్లెలు, అన్నలు, దమ్ములు అందరం కలిసి మా అభ్యర్థిని గెలిపించడానికి 100% మా శాయశక్తుల కృషి చేస్తున్నాము. ఒకటి ముఖ్యంగా చెప్పడానికి ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో ఈ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, 10 సంవత్సరాలు వాళ్ళు ఈ గ్రామాన్ని పాలించడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మాత్రం ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల వల్ల అక్కడ ఆ పార్టీలు జరిగినటువంటి అంతర్గత వివాదాల వల్ల ఈ గ్రామానికి అభివృద్ధి అనేది జరగలేదు. సరే, ప్రజలు దాన్ని గుర్తించి మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో అతి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆశీర్వదించారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ప్రజలందరూ ఈ గ్రామాన్ని అభివృద్ధి కొరకు ముందుకు వెళ్ళాలని మా అభ్యర్థిగా రెంటాల వెంకన్నను మేము ఎంచుకున్నాం. అందరూ 10 నెంబర్ల వార్డు నెంబర్లు ఉన్నారు. 8 నెంబర్ వార్డు నెంబర్లుగా ఎంచుకున్నాము. ప్రతి వార్డు మా రెంటాల వెంకన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని, ముఖ్యంగా మా గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మండల అధ్యక్షులు గారు వీరభద్రం గారు కూడా మా ఊరుకు సంబంధించిన వ్యక్తి. ఈ గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో గెలిపించుకుంటే మా గ్రామానికి అన్ని గ్రామాల కంటే ఎక్కువ నిధులు మేము సేకరించుకొని ఈ 10 సంవత్సరాల్లో జరగనటువంటి అభివృద్ధిని ఇప్పుడు మేము చేసుకోవాలని అందరం అనుకొని ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు 100% కృషి చేస్తాను అని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఎలాంటిది ఏమీ అభివృద్ధి లేదు. ఊళ్ళో అభివృద్ధి ఏం చేయలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి వచ్చింది. సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇండ్లు, ఇంద్రమ్మ ఇండ్లు, మాకన్నీ బస్సు ఉచితం,
మాకు అన్ని అభివృద్ధి చెందుతుంది కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ అంటే మాకు చాలా వరకు సీరియల్ సెలక్షన్ చేసింది. అందరం ఆడపడుచులను కట్టుకొని వచ్చిన ఏకగ్రహంగా కాంగ్రెస్ ని గెలిపించుకుంటాం. మా ఊరిని అభివృద్ధి చేస్తాం. రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించడం వాళ్ళకే ఇచ్చి ఎక్కడున్న వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి మీరు ఓట్లు వేస్తామని కంకరంగా సరిపోయినాయి కాబట్టి అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు ఏదైతే ఉందో గ్రామానికి సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామచంద్ర నాయక్ నాయకత్వంలో మేము అన్ని నిధులు తెచ్చుకుంటాం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి అంబడి వీరభద్రం మా మండల అధ్యక్షుడు కాబట్టి మరిన్ని నిధులు తెచ్చుకుంటాం. అదే విధంగా ముందుకెళ్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో వెంకన్న, మహబూబాబాద్ జిల్లా న్యూస్.